హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పాండీస్ వైబ్. లాస్ట్ వీక్ మా అపార్ట్మెంట్లో అయితే ఓనం సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. ఓనం సెలబ్రేషన్లో కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు. ఫస్ట్గా అయితే ఈ పూకోలం చాలామంది పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ అయితే చూపించారు. ఇదే కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఫుడ్ స్టాల్స్ ఇట్లా చాలానే పెట్టారు. చాలా గ్రాండ్గా చేశారండి. మాకైతే కేరళలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ గేమ్ అయిన టగ్ ఆఫ్ వార్ అయితే పెట్టారు. ఇది లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా కాంపిటీషన్ అయితే టవర్ వైజ్ పెట్టారండి. చివరికి ఏ టవర్ గెలిస్తే ఆ టవర్ వాళ్ళకి ప్రైజ్ కూడా ఇచ్చారు. అసలు ఈ ఓనం ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారు? ఎందుకు అంటే ఓనం ఫెస్టివల్ రోజున వాళ్ళ అసుర మహారాజా అయిన మహాబలి ఆ పండుగ రోజున వస్తారు అని ఒక గట్టి నమ్మకం. కాబట్టి కేరళ జనాలందరూ కలిసి ఆ పండుగని చాలా గ్రాండ్గా చేసుకుంటారు. మతం, కులం, భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగని అయితే జరుపుకుంటారు. మా అపార్ట్మెంట్లో కూడా అట్లానే బాగా చేశారు. ప్రొసెషన్ అయితే చాలా గ్రాండ్గా చేశారు. అదైతే నేను షార్ట్స్లో పెట్టాను, అందులో చూడండి. ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి మార్నింగ్ వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్యాషన్ షోకి. సో క్యూట్ పర్ఫార్మెన్స్ కదా. ఇక మరో పక్కన చూసామంటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. ఇంకా ఫుడ్ స్టాల్సే కాకుండా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. అసలు ఫెస్టివల్ టైంలో మనం పని కట్టుకొని బయటకు వెళ్ళి అయితే షాపింగ్ అయితే చెయ్యక్కర్లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కావాల్సినవి అన్నీ మనకి ఇక్కడ స్టాల్స్లో పెట్టారు. నాకైతే ఇది ఒక చిన్న సైజ్ సంతలాగే అనిపించింది. ఎందుకంటే బట్టల దగ్గర నుంచి పచ్చళ్ళ దాకా అమ్మారు. అయితే మాకు ఈ స్టాల్స్ 2 days పెట్టారండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఏం చేస్తారు అంటే పండగలు ఉన్నాయి ఎమ్మటెమ్మటే అనుకుంటే ఇట్లా ఏదో ఒక ఫెస్టివల్ టైంలో స్టాల్స్ అనేది అయితే పెడతారనమాట. ఇక నేను చూపించే స్టాల్ ఏంటో తెలుసా? బెంగళూరులోని మోస్ట్ ఫేమస్ రామేశ్వరం కేఫ్ అండి. ఇది కూడా మా అపార్ట్మెంట్కి వచ్చేసింది. అయితే ఈవినింగ్ అయితే క్యూ చాలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే లంచ్కి వచ్చేసాను. నేను మామిడికాయ పులిహోర తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. ఇకపోతే ఇక్కడ కిడ్స్ వచ్చేసరికి గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ వర్క్షాప్లో ఉన్నారు. వీళ్ళంతా చేసే డ్రాయింగ్ మన ఇండియన్ ఆర్మీకి దివాళీ విషెస్ కింద రోటరీ క్లబ్ పీజేసీ వాళ్ళైతే సెండ్ చేస్తారు. ఆల్మోస్ట్ 12 years నుంచి ఇలా గ్రీటింగ్స్ అయితే సోల్జర్స్కి సెండ్ చేస్తున్నారు. ఈవినింగ్ అయితే మాకు ఈ బ్యాండ్ వచ్చిందండి. వీళ్ళైతే అసలు ఎంత బాగా పర్ఫామ్ చేశారో. ఈ పాట మీద వీళ్ళు ఫస్ట్ టైం అవార్డు కూడా తీసుకున్నారంట. ఇదండి మా అపార్ట్మెంట్లో జరిగిన ఓనం సెలబ్రేషను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.